ఇది జరిగి జూలై 2024లో. సో జూలై 2024లోనే ఈ విషయాన్ని రూపానంద్ రెడ్డి సెప్టెంబర్ 2024 నుంచి చెప్తూనే ఉన్నాను. వాళ్ళు ఒక్కసారి అతని ఫోన్ తీసుకొని వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఎవరి అమ్మాయి అని చెప్పేసి ఒక్క ఎంక్వైరీ చేసినా అతని మీద అతని ఫోన్ లాక్కొని ఈ మెసేజ్లు ఈ చాట్లు, నేను మాత్రమే కాదు చాలామంది అయితే ఈ చాట్లు చూసినా సరే ఇంతవరకు వచ్చిండేది కాదు. కానీ వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నించలేదు. పైగా నన్నే రివర్స్లో తిడుతూ వచ్చారు. ఏమని? నీ పన్ను చూసుకో, నువ్వే మా అబ్బాయిని నువ్వే చెడ్డదానివి, మా అబ్బాయి ఉత్తముడు అనేసి అనేవాడు వాళ్ళ నాన్నకి. నేను చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఏం చెప్పారు వాళ్ళ నాన్నకి? మీరు ఫోన్ చేసి ఏం చెప్పారు 2024లో? మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి, ప్రతిరోజు మా ఇంటికి వస్తున్నాడు, నన్ను బలవంతంగా కావాలి అనేసి అంటున్నాడు అనేసి అన్నాను. అంటే అలా నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? నా కొడుకు అలాంటి వాడు కాదు, నా కొడుకు మీద ఇప్పటిదాకా ఎటువంటి అలిగేషన్స్ లేవు, నువ్వే చెప్తున్నావు, ఫోన్ పెట్టు అని చెప్పేసి నన్నే బూతులు తిట్టేసి పెట్టేసేవాళ్ళు. వాళ్ళ అమ్మ సేమ్ అంతే. నేను ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదండి, ఎందుకంటే పోలీస్ స్టేషన్ చుట్టూ నేను తిరగాలి అనేసి నేను అనుకోలేదు. వాళ్ళ పేరెంట్స్ కే చెప్తే ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు కాబట్టి పరువైనా పోతుంది అన్న ఆలోచనతో వాళ్ళన్నా స్టాప్ చేస్తారనేసి నేను అనుకున్నాను. ఓకే, తర్వాత ఆయన మీ ఇంటికి రావటం, మీరు అతనితో కలిసి బయటికి వెళ్ళటం ఏం జరగలేదా? రైట్. అరవ శ్రీధర్ తనని మోసం చేశారు అంటున్న బాధితురాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమె చెప్తున్నారు 2024 జూన్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను కంగ్రాచులేషన్స్ పెట్టాను. కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత ఆయన తిరిగి నాతో కాంటాక్ట్ అయ్యాడు, నాతో టెలిగ్రామ్లో చాట్ చేయటం మొదలుపెట్టాడు అని చెప్తున్నారు. ఆ సమయంలోనే తన నుంచి నేను తప్పించుకోవాలని అనుకున్నాను. కానీ తను ఫోన్ కాల్స్ ఎక్కువ అవుతూ ఉంటే ఒకరోజు కలవమని అడిగితే, ఒకరోజు రాత్రి 9 గంటలకే నేను మీరంటే ఇష్టం లేదు, మీరు వేరే దారి చూసుకోండి అని సౌమ్యంగా చెప్పాలి అని రాత్రి 9 గంటలకి ఆయన కారు ఎక్కి వెళ్ళాను. ఆ సమయంలో నాపై అఘాయిత్యానికి పాల్పడ్డానని చెప్తున్నారు. ఒకసారి బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ కట్ అయింది. ఈలోపు ఒక్కసారి ఎమ్మెల్యే తల్లి మాట్లాడారు. ఆవిడేం మాట్లాడారు చూద్దాం. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది, సాయం కోసం వస్తూ ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్లో కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండేది. నా బిడ్డకి ఏం తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధిమంతుడు. నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానివల్ల ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్ చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేసాం, 2 గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో, రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాం. నిద్రలే, మాకు తెల్లవారులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది, సాయం కోసం వస్తూ ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్లో కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండేది. నా బిడ్డకి ఏం తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధిమంతుడు. నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానివల్ల ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి,
టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్ చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేసాం, 2 గంటలు అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో, రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాం. నిద్రలే, మాకు తెల్లవారులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మరి టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటకు తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. సో June 14, 2024 మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్. కంగ్రాచులేషన్ సార్ అని చెప్పేసి ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో 2-3 hours చాట్ చేశారు. లైక్ నైట్ 11:30 ఆ టైం వరకు చాట్ చేశారనమాట. డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది. ఆయన నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావు, పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, హస్బెండ్ ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది. నేను చెప్పాను. లాస్ట్లో ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు. సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. 2 days బాగానే మాట్లాడారు నాతో, అంటే నార్మల్గానే మాట్లాడారు. అందరూ ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట. 2 days తర్వాత వీడియో కాల్స్ చెయ్యి, నీ న్యూడ్స్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు. సారీ సార్, నేను న్యూడ్స్ అయితే అట్లాగా పంపించలేను, వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట. నేను నా బాబు మాత్రమే ఉంటాం ఇంట్లో, నాకు ఒక కేర్ టేకర్ ఉంది. న్యూడ్స్ పంపించమని ఒక 3-4 days అడిగారు బాగా. నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట. ఓకే న్యూడ్స్ పంపొద్దు, నేను నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఎలా కుదురుతుంది సార్, నాకు అవ్వదు, నాకు మా బాబుతోనే ఉంటుంది రోజంతా, నాకు అవ్వదు అనేసి అన్నాను. ఒక 2 days బాగా బతిమలాడుకున్నట్టు అడిగారు అనమాట నన్ను. మీట్ అవ్వచ్చు కదా, ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా, నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది. నేను రిజెక్ట్ చేశా. ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి, నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది, నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. నాకు అర్థమైంది సార్, మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే